చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10-12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 ఏకర్స్ క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్, ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్తోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి. లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము, వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు. దెర్ ఇస్ ఎన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు, సార్ నువ్వు ముఖ్యమంత్రి గారివి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు, సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ, ఫ్యాను, ఏసీ, అతనికి కావాల్సినవి అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో